రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నిన్న కనుక చూసుకున్నట్లయితే దాదాపు 6 చోట్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్లో చూసుకున్నట్లయితే 9 సెంటీమీటర్లు, అలాగే నాగర్ కర్నూల్లో కూడా 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా 4 చోట్ల మాత్రం భారీ వర్షాలు అనేవి నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా మంచిర్యాలలో చూసుకున్నట్లయితే 8 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో 7 సెంటీమీటర్లు, ఇంకా నిజామాబాద్ నవీపేటలో 7 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది సుమారు 6 చోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈ రోజు కూడా 8:30 గంటలకు అదే ప్రాంతంలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్య దిశగా కదలాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో కూడా ఇది ఇటు పశ్చిమ వాయువ్య దిశగా ఇటు దక్షిణ ఒడిశా, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ గుండా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 5.8 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి వ్యాపించి ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా దక్షిణ దిశ వైపు వంగి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు ఒక ద్రోణి అనేది కూడా ఇటు చూసుకున్నట్లయితే విదర్భ, అలాగే చూసుకున్నట్లయితే మన దక్షిణ మహారాష్ట్ర వరకు కూడా ఛత్తీస్గఢ్ వైపు కూడా వ్యాపించడం వల్ల ఇది ప్రస్తుతం 3.1 కిలోమీటర్ల ఎత్తులోను మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులోను ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడన ప్రాంతాల్లో అనుసంధానంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ సూచికల వల్ల ఈ రోజు కూడా సుమారు 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్స్ అనేవి సిద్దిపేట, అలాగే చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలకు, అలాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇంకా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటికి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రతను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు కూడా బులెటిన్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బులెటిన్స్ అనేవి ముందస్తు సమాచారం. అయితే ఏ జిల్లాల్లో మనకి తీవ్రతతో కూడిన వర్షపు జల్లులు అనేవి కురుస్తాయి, అలాగే ఏ జిల్లాల్లో మనకి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయనేది కూడా ముందుగానే ఈ యొక్క సమాచారం అనేది శాఖల వారికి, విపత్తు శాఖకు కానీ, ఇటు ఎవరైతే డిసాస్టర్ రెస్క్యూ టీమ్స్కి కానీ, ఈవెన్ ట్రాఫిక్ సిబ్బందికి కూడా ఈ యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక ముందస్తు సమాచారం వల్ల ముందస్తుగానే వాళ్ళు తగిన జాగ్రత్తలు అనేవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు అనేవి తీసుకోవడానికి తగినంత సమయం కూడా ఈ హెచ్చరికల ద్వారా, ఈ యొక్క సమాచారం ద్వారా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. లాంగ్ రేంజ్ ప్రొడక్షన్ ప్రకారం కూడా మొదటి 2 వారాలు 3 వారాలు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సాధారణ సగటు కంటే కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందన్న గణాంకాలు మనకి చూపిస్తున్నాయి. సో సెప్టెంబర్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఎక్కువ వర్షపాతం అనేది కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి లాంగ్ రేంజ్ ప్రొడక్షన్ ప్రకారం కూడా అంచనాలు వేయడం కూడా. మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారు మంత్రి. పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లిలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల చనిపోయిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్తలను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగరేణి సంస్థకు ముప్పు వాటిల్లకుండా కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మంత్రి.
బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. గిగ్ వర్కర్ల యాక్ట్ అమల్లోకి తీసుకొస్తామన్నారు మంత్రి వివేక్. 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం వేజెస్ పెంచలేదు. దాన్ని పెంచాలని చెప్పి ఆ ప్రపోజల్ కూడా ఈ క్యాబినెట్కి తీసుకుంది. దాని తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్, అది కూడా ఒక కీలకమైన యాక్టు. ఒక భద్రత కల్పించాలి. గిగ్ వర్కర్స్, జొమాటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్ యాక్ట్ కూడా ఈ క్యాబినెట్లో తీసుకుంటాం. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. చెన్నూరు టౌన్లోని 14వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. దసరా తరువాత ₹1 కోటి నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కాలనీకి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. మా నాయకులందరూ కూడా ఇక్కడ సార్ ఆదర్శ్ నగర్లో మాకు నాలీలు కావాలి, రోడ్లు కావాలని చెప్పి వారు ఆ రోజు అడగడం జరిగింది. నేను మొదలే పెట్టిన యాక్చువల్లీ ఈ నాలీలతో పాటు రోడ్డు కూడా మొదలే పెట్టిన. కొంచెం కన్ఫ్యూజన్లో కొంచెం లేట్ అయింది, 2-3 నెలలు. వర్షాకాలం అయిపోయింది. ఈ రోడ్డు కూడా తొందరగా చేసుకోవాలి. ఆదర్శ్ నగర్లో ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అన్నీ కూడా పూర్తిగా చేస్తానని చెప్పి. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి నదీ తీర పరిసరాలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు. భక్తులకు కనీస సౌకర్యాలతో పాటు పార్కింగ్, షాప్ స్టాల్స్, తాగునీరు, ఇతర వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలన్నారు మంత్రి వివేక్. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతం, చెన్నూరు సైడు ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మహిళలందరికీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో మహిళా మత్స్య సంఘ సభ్యులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. భీమారంలో 134 మందితో కొత్తగా మహిళా మత్స్య సంఘం ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వెహికల్స్ అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకస్ఫూర్తితో ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. కానీ ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీకు 500 రూపాయలలో కూడా గ్యాస్, మీకు అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వము మీకు సులభంగా ఇస్తుంది. సో మీరు కూడా ఈ గ్యారంటీ కార్డు ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో సన్న బియ్యం కూడా ఇస్తున్నది, అవునా కదా? రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తుంది. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై తమకు సమాచారం అందించాలని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ జల సౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ఢిల్లీలో 23 నుండి 25 వరకు జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా జలాల్లో 71% వాటా కోసం గట్టిగా పట్టుబడతామన్నారు ఉత్తమ్. 65% నీళ్లు కేటాయించాలని ఇప్పటికే కేడబ్ల్యూడీటీని కోరామన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించామని చెప్పారు. ఏపీ సర్కార్ అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టుల గురించి చెప్పామన్నారు. కృష్ణా జలాలను తాగు, సాగుతో పాటు పరిశ్రమలకు వినియోగించుకుంటామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు చెందాల్సిన వాటాలో ఒక్క చుక్క నీరు వదులుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 811 టీఎంసీల్లో రాష్ట్రానికి 71% కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు నీటి కేటాయింపులు ఉండాలని, అందుకు అవసరమైన సమాచారాన్ని ట్రిబ్యునల్కు ఇచ్చామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో
80 టీఎంసీలను అందుబాటులో ఉంచాలని కృష్ణా ట్రిబ్యునల్ను కోరుతామన్నారు ఉత్తమ్. ఆపరేషన్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఉండేలా వాదనలు వినిపిస్తామని చెప్పారు. ISRWD చట్టంతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లోని న్యాయపరమైన అంశాలను కృష్ణా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ సర్కార్ ఉదాసీనంగా ఉండడంతో ఏపీ సర్కార్ నీటిని తరలించుకుపోయి ప్రయోజనం పొందిందని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే రాష్ట్రం కృష్ణా జలాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, ఉత్తమ్ రివ్యూ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి కృష్ణా జలాలకు సంబంధించిన అంశంపై కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథ్ను దీనికోసం నియమించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో వాదనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారు. అయితే ఈ నెల 23 నుంచి 25 వరకు మరోసారి కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించిన వాదనలు జరగను. దీనిలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వైద్యనాథ్ వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి జలసౌధలో మధ్యాహ్నం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ నెల 23 నుంచి జరిగేటువంటి వాదనలో ఎట్లాంటి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఉండాలి, ఎట్లా వాదనలు వినిపించాలన్న అంశం మీద సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథ్ను కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి కేటాయించాల్సినటువంటి కేటాయింపులు జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా బేసిన్ అనేది తెలంగాణ ప్రాంతానికే అధికంగా ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతాన్ని కాకుండా ఏపీ ప్రాంతం అనేది అక్రమంగా నీటిని వాడుకుంటుంది. ఆ ప్రాంతానికి ఎక్కువగా నీరు అనేది ఆ ప్రాంతం దోపిడీ చేస్తూ వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలనే అంశం మీద మొదటి నుంచి కూడా వాదనలు వినిపితే వస్తున్నారు. ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుకు సంబంధించిన అంశంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ కానీ బచావత్ ట్రిబ్యునల్ సంబంధించిన అంశాల ప్రకారం ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతూ వస్తుంది. అదేవిధంగా తెలంగాణకు సరైన కేటాయింపులు జరగలేదు కాబట్టి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ కేటాయింపులు ఉండాలనే అంశం మీద మొదటి నుంచి కూడా కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపితే వస్తుంది. ఈ నెల 23 నుంచి మళ్ళీ వాదనల నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే ఉత్తమ్ రివ్యూ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా సీఎం ఆధ్వర్యంలో ఒక రివ్యూ ఇరిగేషన్ మీద సాగుతుంది. దాంట్లో సీఎంకు ఈ జలసౌధలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎంకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రీఫ్ చేశారు. అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తమ్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నెల 23 నుంచి జరిగేటువంటి వాదనలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అదేవిధంగా నేను కూడా ఈ వాదనలకు హాజరవుతాము. ఎందుకు అనంటే కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ట్రిబ్యునల్ ముందు ఉంచుతాము. అదేవిధంగా ట్రిబ్యునల్లో సాధించుకోవాల్సినటువంటి వాటాను సాధించుకోవాలంటే ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ మీద ముందుంచినటువంటి వాదనల అంశాలను ఇప్పటికే సీఎంకు బ్రీఫ్ చేశారు. ఇప్పుడు 23 నుంచి జరిగేటువంటి వాదనలో ఇంకా తమ స్టాండ్ ఎట్లా ఉండాలి అనేటువంటి అంశం మీద న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథ్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎంతో రివ్యూ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ అంశంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి మన పరిధిలో బేసిన్ ఉంది, కృష్ణా బేసిన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా 71% వాటా అనేది తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలనే డిమాండ్ను కృష్ణా ట్రిబ్యునల్ ముందుంచామని, అందులోనూ 65% నీటి కేటాయింపులు అనేవి తెలంగాణ ప్రాజెక్టులకు ఉండాలనే అంశం కూడా ట్రిబ్యునల్ ముందుంచినట్లు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు కృష్ణా జలాల్లో 811 టీఎంసీలో మెజారిటీ వాటా అనేది తెలంగాణ కేటాయించాలి. అందులో కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఇన్ని రోజులు కట్టుకోకపోవడం వల్ల కిందకు నీరు వెళ్ళి ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుగా ఆ నీటిని మార్చుకుని తప్ప ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఇప్పటికే అనేక ప్రతిపాదిత ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా జూరాల మీద కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక 100 టీఎంసీలతో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు ఇప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టులు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా బేసిన్ అవసరాలు ఏ బేసిన్లో నీటిని ఆ బేసిన్లోనే
వినియోగించాలి, ఆ ప్రాంతానికే కేటాయించాలి అనేటువంటి ఒక కండిషన్ దృష్టిలో ఉంచుకొని దాని ఆధారంగా కేటాయింపులు ఉండాలని చెప్పి ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. ఈ అంశాన్ని కూడా మళ్ళొకసారి ట్రిబ్యునల్ ముందుంచాలనేటువంటి అంశం మీద సీఎంతో ఉత్తమ్ డిస్కస్ చేస్తున్నారు. దాంతోపాటు 65% వాటా అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని సీఎంకు వివరిస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికీ గత సంవత్సరం నుంచి కూడా ఏపీ అనేది ఇండెంట్ లేకుండానే నీటి కేటాయింపులు అక్రమంగా వాడుకుంటోంది, కోటాకు మించిన నీటిని తరలిస్తోంది. పోతిరెడ్డిపాడు కానీ హంద్రీనివాతం కానీ ఇష్టం ఉన్నట్టుగా నీటిని రాయలసీమ ప్రాంతాన్ని తరలిస్తోంది. బేసిన్కు సంబంధం లేని బయట బేసిన్ కూడా నీటిని తరలిస్తూ ఏపీ అనేది జలచౌర్యానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద కూడా కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు వినిపించాలనే అంశం మీద అధికారులతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలో ఈ అంశాన్ని ముందుంచాలనే అంశం మీద కూడా ఆయన చర్చించారు. దాంతోపాటు ఇప్పటికే ఏపీ అనేది కాలువల సామర్థ్యం అనేది రోజు రోజుకు పెంచుకుంటూ పోతోంది. దాని ద్వారా నీటిని ఎక్కువగా తరలించుకుపోతుంది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి అదేవిధంగా బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఆ నీటి హక్కుల్లో వాటా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే గుర్తించిన 291 టీఎంసీల్లో దాన్ని మళ్ళీ పంపకాలు చేపట్టాలని చెప్పి ఈ అంశాన్ని కూడా ట్రిబ్యునల్ ముందుంచాలనేటువంటి విషయం మీద కూడా ఈ రివ్యూలో సీఎంతోని చర్చిస్తున్నారు. అదేవిధంగా 23 నుంచి సీఎం కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి వాదనలు ఉండాలి, మన రాష్ట్రం తరపున న్యాయమైనటువంటి సహజ న్యాయకుల సూత్రాలకు కట్టుబడి ఏ విధంగా కేటాయింపులు ఉండాలి, అదేవిధంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎట్లాంటి కేటాయింపులు ఉండాలి, అదేవిధంగా అంతర్రాష్ట్ర జల విధాలు ఉన్న నేపథ్యంలో ఆ పరిష్కారం ఏ విధంగా ఉండాలి, ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, రాబోయే రోజుల్లో తెలంగాణ అవసరాలేంటి, ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలేంటి, భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులేంటి, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేంటి, ఇంత ముందుకు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులు వాటి అవసరాలు, ఈ అంశాల ఆధారంగా మొత్తం జల స్వరూపాన్ని మొత్తాన్ని కూడా ట్రిబ్యునల్ ముందుంచి న్యాయమైనటువంటి సహజమైనటువంటి హక్కులను నీటి హక్కులను సాధించుకునే విధంగా ట్రిబ్యునల్లో వాదనలు ఉన్న అంశం మీద అధికారులతోని సీఎం కూడా సూచించినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఏపీతోని మనకున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సాధించే వరకు కూడా ఒక్క శాతం కూడా వదిలే ప్రసక్తి లేకుండా పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి ఏవైతే హక్కు దక్కాలనో నీటి హక్కులు అవన్నిటి కూడా సాధించుకునే వరకు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అధికారులకు కూడా న్యాయవాది కూడా ఇదే అంశంపై దిశానిర్దేశం కూడా చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈసారి జరిగేటువంటి వాదనలు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం బాధిస్తోంది. ఈ ట్రిబ్యునల్ ఎదుట ఇప్పుడు వినిపించేటువంటి వాదనలే మనకు ఏ విధంగా నీటి కేటాయింపులు సాధించి పెడితే అన్న అంశాన్ని కూడా ఇది కీలకంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ అంశానికి అధికంగా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలోనే సీఎం కూడా నేరుగా వాదనలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఉత్తమ్ స్పష్టం చేశారు. జ్యోతి, సిటీలో వర్షం పడుతోంది. పలు ఏరియాలో ఇప్పటికే ముసురు మొదలైంది. కూకట్పల్లి, పంచాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో వర్షం పడుతోంది. కుతుబుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం ఏకధాటిగా కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, మల్లంపేట, బౌరంపేట, బహదూర్పల్లి, సురారం, చింతల్, జీడిమెట్లలో వర్షం కురుస్తోంది. 2 రోజులు వానలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. రైటిక నగరంలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, నగరంలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? జ్యోతి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బంగాళాఖాతం, పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం పాటు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాల సూచనలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్లో అయితే మధ్యాహ్నం నుంచి కూడా చాలా ప్రాంతాలలో అయితే వర్షం కురుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలలో ముసురు కూడా పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లిలో అయితే ఉన్నాం. కూకట్పల్లి నుంచి ఇటు మనం చూడవచ్చు మియాపూర్ నుంచి కూకట్పల్లి వెళ్ళేటువంటి ప్రధాన మార్గంలో అయితే వర్షం కారణంగా వాహనాలు అయితే కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో దాని ప్రభావంతో అయితే ఎందుకంటే అల్పపీడనం ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఇటు మనం చూస్తే దక్షిణ మహారాష్ట్ర ప్రాంతం వైపు అయితే నైరుతి దిశగా ముందుకు సాగుతున్న క్రమంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఉందని అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాలకు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని ఇవ్వడంతో పాటు అదేవిధంగా 12 జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు
మనం గమనించవచ్చు. వివిధ జిల్లాలలో కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్న సందర్భంలో అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఈరోజు 4 జిల్లాలకు మనం చూస్తే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలలో అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షానికి గాను ఆరెంజ్ అలర్ట్ ను అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక 12 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను అయితే వాతావరణ శాఖ జారీ చేసిన క్రమంలో మనం ఒకసారి 12 జిల్లాలను గమనిస్తే ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అయితే వర్షానికి సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాలలో అయితే మనం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇటు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఇటు సిద్దిపేటలో కూడా వర్షం ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా మనం ఒకసారి హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అయితే ఇటు భారీగానే వర్షం కురుస్తా ఉంది. ఇటు హైదరాబాద్ లోని ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా పాట్నీ, రాణిగంజ్, బేగంపేట్, బన్సిలాల్పేట, సీతాఫల్ మండి, మెట్టుగూడ, అడ్డగుట్ట, అదేవిధంగా కంటోన్మెంట్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, దుండిగల్, అంతేకాకుండా ఇటు కుకట్పల్లి, మియాపూర్, కేపీహెచ్బి, అదేవిధంగా ప్రగతి నగర్, బౌరంపేట తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. మనం మరొకసారి కనుక గమనిస్తే ఇటు లింగంపల్లిలో కూడా వర్షం కురుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇటు కుకట్పల్లిపై అయితే రోడ్లపై వాహనాలు కూడా కొంత నెమ్మదిగా సాగుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే వర్షం కారణంగా అయితే ఇటు సాయంత్రం వేళలో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చే సమయంలోనే ఇటు ముసురు అలుముకోవడంతో అయితే ప్రజలందరూ కూడా ఇటు రోడ్లపై చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ముసురు అనేది మరొక 2 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ హెచ్చరికలు కొనసాగబోతా ఉన్నాయి. దీంతోనే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటే కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొనడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్ లో ఇప్పటికే ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కూడా గత రాత్రి నుంచే ఇటు గేట్లనైతే ఇటు మూసిలోకి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా అధికారులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది భారీ వర్షాల నేపథ్యంలో. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలుకొని ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రాతో పాటు వాటర్ బోర్డు సంబంధిత శాఖల అధికారులు, అంతేకాకుండా ఇటు జలమండలి, విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ముఖ్యంగా ఇటు నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న క్రమంలో ఇటు హైదరాబాద్ మూసి పరిసర ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం చూడవచ్చు మూసారాం బ్రిడ్జికి సంబంధించి అయితే వాటర్కి అక్కడ అయితే మనం చూస్తున్నాం వాటర్ను ఫ్లో ఎక్కువ ఉండడం కారణంగా అటు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చాదర్ఘట్ తదితర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు జిల్లాలలో కూడా గమనిస్తే రానున్న 2 రోజులు, రేపు ఎల్లుండి 2 రోజులు కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో కూడా ఇటు యంత్రాంగంతో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ స్టేట్ నుంచి కూడా చీఫ్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉన్న క్రమంలో హైదరాబాద్లో మాత్రం రేపు కూడా ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్లోని మనం ప్రధానంగా ఇటు చూసుకుంటే ఇటు కుకట్పల్లి కానీ, అదేవిధంగా కుత్బుల్లాపూర్, దుండిగల్, లింగంపల్లి, మియాపూర్, కేపీహెచ్బి, అంతేకాకుండా ఇటు బాలానగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వర్షం కూడా ఈ యొక్క ముసురు అనేది రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు ద్విచక్ర వాహనదారులు అయితే రోడ్లపై వెళ్తున్న సందర్భంలో అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు నెలకొకుండా అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించి ప్రయాణాలు కొనసాగించాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటు రోడ్లపై వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలకు గురి కావద్దనేటువంటి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. జ్యోతి, మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీ సందర్భంగా ఖమ్మం నగరంలోని అస్తబుల్ మసీద్ దగ్గర నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు ముస్లింలు. ప్రపంచానికి మహమ్మద్ ప్రవక్త శాంతి సందేశం ఇచ్చారని తెలిపారు ముస్లిం మత పెద్దలు. మహమ్మద్ను తలుచుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రదర్శనలో పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. आप सल्लल्लाहु अलैहि वसल्लम की अक़ीदत और मोहब्बत में गुज़िश्ता सालों की तरह इस साल भी
जुलूस मोहम्मदी का इनेकाद अमल में लाया जा रहा है। यह महल्ला शुक्रवार पेट के नौजवानों की जानिब से और इसके अलावा शहर खम्मम के जो भी लोग आप सल्लल्लाहु अलैहि वसल्लम से अक़ीदत और मोहब्बत रखते हैं वो सब इसमें शरीक हैं। आप सल्लल्लाहु अलैहि वसल्लम के अक़ीदत और मोहब्बत में जुलूस मोहम्मदी निकाले जा रहे हैं। जो मस्जिद अस्तबल से इसको शुरुआत होंगे और फिर जो रूट बतलाए गए उसी एतबार से तय करते हुए इंशाअल्लाह असर तक फिर ये मस्जिद अस्तबल को पहुँचेंगे और उसके बाद दुआया कलमात पर और सलाम पर जुलूस का इख्तिताम होगा। లర్నింగ్ బై డూయింగ్ అంటే పనిచేస్తూ నేర్చుకోవడం. ఈ కాన్సెప్ట్తో కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విటమిన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు. అనేక పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థలాలలో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనంలో ఉపయోగిస్తున్నారు. ఈ గార్డెన్లు విద్యార్థులకు పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు ప్రకృతితో వారిని అనుసంధానించి ప్రయోగాత్మకంగా చదువు నేర్పుతున్నాయి. పుస్తకాల్లో ఉన్నది చదివి బట్టి పట్టి నేర్చుకుంటే పరీక్ష పూర్తయ్యే వరకు గుర్తుంటుంది. కానీ ప్రయోగాత్మకంగా నేర్చుకునే చదువు జీవితాంతం గుర్తుంటుంది. అంతేకాదు నేర్చుకున్న ప్రతిదీ మనకు నిజ జీవితంలోనూ ఉపయోగపడాలి. అప్పుడే ఆ చదువుకు సార్థకత. దీన్ని మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్ఫూర్తితో అనేక పాఠశాలల్లో ఇప్పుడు విటమిన్ గార్డెన్స్ తయారయ్యాయి. కూరగాయలు సాగు చేసేందుకు సారవంతమైన మట్టిని తెచ్చి స్కూల్ ఆవరణలో పరిచిన తర్వాత గణితంలో వచ్చే చతురస్రం, దీర్ఘ చతురస్రం, వృత్తం, త్రిభుజం, రాంబస్ వంటి ఆకృతులు, వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలు కనుగొనడానికి వీలుగా విటమిన్ గార్డెన్లో ఇలాంటి ఆకృతులను తయారు చేసి అందులో మొక్కలు నాటారు. దీనివల్ల విద్యార్థులు సంబంధిత ఆకారాలు గుర్తుంచుకోవడంతో పాటు మొక్కలు నాటడం, వాటి పోషణ వంటివి నేర్చుకుంటున్నారు. At first we don't know about this Jenya program. Jenya means sustainability. Starting we took land from our headmaster sir. It is 200 square meters. After that we have taken seeds from our teachers and we have planted them in that shape, and we have took few shapes like a square, rhombus, rectangle, triangle, etc. And we have calculated its perimeter area and we have written the notes also. ఈ జెన్యా ఫౌండేషన్ వల్ల మేము చాలా మ్యాథ్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్, రాంబస్ అలా షేప్స్ తీసుకొని మేమే కృషి చేసి కొన్ని పీరియడ్స్ లీజర్ ఉంటే టీచర్లని అడిగి చాలా నేర్చుకున్నాం. సీడ్స్ తీసుకొని టీచర్ కూడా మాకు బాగా హెల్ప్ చేశారు. మా కోసం ఫెన్సింగ్ చేయడానికి కూడా హెల్ప్ చేశారు. నెట్స్, సీడ్స్, ఇంకా ఫార్మింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ టీచర్స్ తెప్పించారు. ఈ పంటలో చేయడానికి మాకు వర్మి కాంపోస్ట్ అన్నీ మేమే చేసుకొని. ప్రతి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చాలా వరకు ఖాళీ స్థలాలుంటాయి. వాటిలో ఇప్పుడు విటమిన్ గార్డెన్లు తయారై మంచి కూరగాయలు కూడా వస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే బాధ్యతలను స్కూళ్లలోనూ సైన్స్, మ్యాథ్స్, సోషల్ టీచర్లకు అప్పగించారు. వీరంతా విద్యార్థుల సహకారంతో ఇప్పుడు చిన్న చిన్న విస్తీర్ణాల్లో గార్డెన్లు తయారు చేసి కూరగాయలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు వంటివి పండిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో విటమిన్ గార్డెన్ సత్ఫలితాలనిస్తోంది. మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవడంతో పాటు సారవంతమైన మట్టిని తెచ్చి మొక్కలు నాటారు. అనంతరం కేవలం పాఠశాల ఆవరణలోనే వర్మీ కంపోస్టు యార్డులు కూడా ఏర్పాటు చేసుకుని వారే సేంద్రియ ఎరువును తయారు చేసి మొక్కలకు అందించారు. ఇలా వచ్చిన ఉత్పత్తులను మధ్యాహ్న భోజనంలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మాకు ప్రాక్టికల్ అయితే దాని లెంత్ వేసింటూ ఇది అని గుర్తుకొస్తుంది. అప్పుడు మాకు ఈజీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు బయాలజీలో అయితే మాకు ఈ లెసన్స్ ఎలా ఫార్మింగ్ చేస్తారు, మేము అసలు వట్టినే కావచ్చు, ఇవన్నీ ఏముండే కావచ్చు అని మేము అనుకున్నాం. అన్నంని వేస్ట్ చేసేవాళ్ళం. టీచర్స్ చెప్పేవాళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, చేయకూడదు, రైతులు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా అని అనేవాళ్ళు టీచర్స్. మాకు అర్థమైంది, మేము మా ద్వారా పండిస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలిసింది ఎంత కష్టపడతారో. మేము అప్పటి నుంచి వెళ్ళి అన్నం వేస్ట్ చేస్తలేము అసలు. జెన్యా సస్టైనబిలిటీ ల్యాబ్, ఈ ల్యాబ్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. క్లాస్లో జరిగే విషయాలన్నింటినీ మేము క్లాస్లో నేర్చుకోవడమే కాకుండా ఇక్కడ ప్రాక్టికల్గా మేము నేర్చుకుంటున్నాం. దీనివల్ల మాకు ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ లేకున్నా, ఎలాంటి జాబ్ దొరకకున్నా మా సొంతంగా మేము ఇట్లా అగ్రికల్చర్ అనేది చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా నేర్చుకోవడం వల్ల మాకు ఇంకా ఎక్కువ గుర్తుంటున్నాయి. విటమిన్ గార్డెన్ల కాన్సెప్ట్ వెనుక పోషకాహార అవగాహన ప్రధానాంశం.
అంతేకాదు విద్యార్థులకు కూరగాయలు పెంచడం వంటి జీవన నైపుణ్యాలను నేర్పించడం లక్ష్యం. గణిత, సైన్స్ ప్రయోగాలను ప్రకృతిలో అనుసంధానం చేసి నేర్పించడం మరో లక్ష్యం. వీటన్నింటినీ మేళవించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచనల మేరకు ఈ విటమిన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఈ గార్డెన్ల ఏర్పాటుకు ఆధునిక హంగులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పమేలా సత్పతి గారి ఆదేశానుసారము మా పాఠశాలలో విటమిన్ గార్డెన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు మా స్కూల్లో 200 స్క్వేర్ యార్డ్స్ ఫీట్లో మేము తీసుకోవడం జరిగింది. అందులో మామూలుగా ఈ ప్రోగ్రామ్ మ్యాథ్స్, సైన్స్, తర్వాత సోషల్ వర్కింగ్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ ప్రాసెస్లో మేము చేయడం జరుగుతుంది. ఈ 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను తీసుకొని ఇందులో మేము పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క గ్రూప్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. పిల్లలకు ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ ప్రిపేర్ కావడానికి రైతు ఎంతో కష్టపడతాడు, కూరగాయలు వండడానికి కూడా ఎంతో శ్రమలు పడతాడు అని ఒకటి కాన్సెప్ట్ అనేది పిల్లల్లో డెవలప్ అయింది. తర్వాత లెర్నింగ్ బై డూయింగ్, నేర్చుకోవడం, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళలో డెవలప్ అయింది. అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం వస్తుంది, దీని ద్వారా వస్తుంది సార్. దాదాపు ఒక 25% అన్న లాభం వస్తుంది. మేము ఇవి తేవడానికి 200 రూపీస్ సీడ్స్ తెచ్చినాం. కానీ ఇప్పటి వరకు ఇంకా ఒక 2 kgs మిర్చి ఇచ్చినాము మిడ్ డే మీల్స్కి. నిన్ననే రీసెంట్గా 2 kgs టమాటాస్ మిడ్ డే మీల్స్కి ఇచ్చేసినాం. అంటే లాభం వస్తుంది సార్. మనం తినే ఆహారంలో విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండాలి. ఇవి ఏ పండ్లు, కూరగాయల్లో ఉంటాయో తెలుసుకునేలా విటమిన్ గార్డెన్లలో పండించిన కూరగాయలు, పండ్లు చూపించి విద్యార్థులకు వివరించనున్నారు. విద్యార్థులు మొక్కలు నాటడం, సంరక్షించడం వంటివి ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోగలుగుతారు. తోటలతో అనుబంధం పెంచుకోవడం ద్వారా పిల్లలు ప్రకృతి పట్ల గౌరవాన్ని, పర్యావరణం విలువలను తెలుసుకుంటుంటారు. తోట పనుల ద్వారా సహనం, భాగస్వామ్యం, గౌరవం వంటి సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటారు. తోట పనులు తేలికపాటి వ్యాయామంలా పనిచేసి పిల్లలు చురుకుగా ఉండేలా ప్రోత్సాహాన్నిస్తాయి. ఇలా ఎన్నో ఉపయోగాలున్న విటమిన్ గార్డెన్లు పాఠశాలల్లో విజయవంతంగా రూపుదిద్దుకుంటున్నాయి. చిక్కుడుకాయ, వంకాయ ఇట్లా మేము అన్ని రకాల కూరగాయలు పండిస్తూ ఉన్నాము. మా పిల్లల్ని కొత్తిమీర కూడా పండిస్తూ ఉన్నాము, పాలకూర కూడా పండిస్తూ ఉన్నాము. మా పిల్లల్ని వాళ్ళతో చేపిస్తూ మరి నేర్చుకోవడం అనేటువంటిది మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మా గౌరవ జిల్లా విద్యాధికారి పమేలా సత్పతి గారు మాకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మంచి సూచనలు చేస్తూ ఉన్నారు. విటమిన్ గార్డెన్లు విద్యార్థులకు, ఉపాధ్యాయులకే కాదు మొత్తం సమాజానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తాయి. పర్యావరణ పరిరక్షణ పాఠాలను బోధిస్తాయి. ఈ కాన్సెప్ట్ భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలతో పాటు విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్.